రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ నుంచి 3 రోజుల పాటు మోస్తారు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా, యాదాద్రి, భువనగిరి, మెదక్ జిల్లాలకు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. శనివారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ల వైపు కదులుతుందని వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, అనుకూల వాతావరణం ఉండటంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. నిన్న బుధవారం పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో టెంపరేచర్లు పెరుగుతూ ఉండగా దక్షిణ తెలంగాణలో మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్లో అత్యధికంగా 44.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 43.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 43.5 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ఖమాన్పూర్లో 43.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 43.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 43.3 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంకలో 42.6 డిగ్రీలు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 42.2 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 42.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.